వెల్కమ్ టు నందిని అండ్ ప్రతీక్ స్టోరీస్. తమ్నేల్ చూడంగానే మీకు తెలిసిపోయింది కదా ఈ రోజు వీడియో ఏమి అంటేను. సో అది నా పట్టు శారీ కలెక్షన్స్. స్పెషల్ గా ఏంటి అంటే నా వెడ్డింగ్ పట్టు శారీ కలెక్షన్స్, ఇంకా మగ్గం వర్క్ బ్లౌజెస్. సో ఏ చీరలో సో మోస్ట్ ఆఫ్ ది కలెక్షన్స్ వచ్చి నేను కంచిలోనే కొన్నామండి. పెళ్లి శారీస్ అన్నీను, వర్క్ బ్లౌజెస్ అన్నీను నేను కమర్షియల్ స్ట్రీట్ లో చేయించుకున్నాను. నాకు ఎగ్జాక్ట్ గా ఏ బ్లౌజ్ కు ఏ శారీకు ఎంత ప్రైజెస్ ఇచ్చాము అని శారీ వైజ్ అయితే నాకు నిజంగా గుర్తులేదు, బల్క్ లో కొన్నాను కాబట్టి. సో శారీ రేంజ్ వచ్చేసి 15,000 నుంచి 35,000 రేంజ్ వరకు ఉంది. అండ్ బ్లౌజ్ వర్క్ అయితే నేను 7,000-8,000 నుంచి 15,000 వరకు వర్క్ చేయించుకున్నానండి. ఒక టైం వేసుకునేది కదా కాబట్టి కాస్త ఎక్స్పెన్సివ్ అయినా వర్క్ అయితే బాగానే చేశారు. సో ఇది వర్తా కాదా అనేసి మీరే చెప్పాలన్నమాట. ఇంకా కమింగ్ టు మేకప్, ఇవి అయితే వెడ్డింగ్ కి అయితే నేను మేకప్ ఆర్టిస్ట్ ని పిలుచుకున్నాను. అండ్ ఎంగేజ్మెంట్ కి అయితే సెల్ఫ్ అన్నమాట, నేనే చేసుకున్నాను. సో స్టార్టింగ్ ద వీడియో విత్ మై ఎంగేజ్మెంట్ శారీ కలెక్షన్స్ అండ్ ది బ్లౌజెస్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ కట్టుకున్న చీర అండి. అంటే మనము రింగ్ ఎక్స్చేంజ్ చేసుకునే ముందు, అంటే అబ్బాయి వాళ్ళు వస్తున్నప్పుడు ఒక చీర కట్టుకుంటాం కదా, ఆ చీరేమో ఇదైతే మనకు సిల్వర్ బార్డర్. ఏమనుకోకండి, ఇవన్నీ లైక్ రివర్స్ ఫోల్డింగ్ లో ఉన్నాయన్నమాట. బికాస్ 2 years అయింది కదా, ఆల్మోస్ట్ 6 months వన్స్ మనం శారీస్ అన్ని ఒకసారి రివర్స్ దీంతో ఫోల్డింగ్స్ లో బయట కాస్త గాలికి వేసి చేసుకుంటే బాగుంటది. సో నేను అన్ని ఓపెన్ చేసి అయితే చూపించట్లేదు, ఫొటోస్ అయితే అన్నిటికీ ఇన్సర్ట్ చేసేస్తాను సో దట్ మీకు ఐడియా వచ్చేస్తాను లుక్ ఎలా ఉంది అని. సో ఇదేమో ఆరెంజ్ కలర్ కు పర్పుల్ కాంబినేషన్ అన్నమాట. సో శారీ అయితే ప్లెయిన్ గా ఉంది, పళ్ళు అయితే మనకు ఇలా వచ్చేస్తుంది విత్ సిల్వర్ జరీ బార్డర్. సిల్వర్ వర్క్ ఉంది కాబట్టి నేను బ్లౌజ్ కానీ ఇలానే డిజైన్ చేసుకున్నాను. అన్ని బ్లౌజెస్ నేనే పర్సనల్ గా చూసి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నానండి. పింట్రెస్ట్ లో కొన్ని డిజైన్స్, కొన్ని అయితే నాకే మైండ్ లో ఉండింది ఇది ఇలా చేసుకోవాలి అనేసి. సో ఈ చీరకేమో బ్లౌజ్ ఇలా డిజైన్ చేయించుకున్నాను, పర్పుల్ బ్లౌజ్ కదా. సో పర్పుల్ కు సిల్వర్, నా దగ్గర అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 3 పర్పుల్ బ్లౌజెస్ ఉన్నాయి, కానీ అన్ని వర్క్ డిఫరెంట్ గానే ఉన్నాయి. బట్ ఇట్స్ ఓకే, అన్ని చాలా బాగున్నాయి అనమాట. సో కలర్ ఒకటే అయితే పర్లేదు. ఉండేదే 7 కలర్స్ అండి, అందులో మళ్ళీ ఇదే కలరా అదే కలరా, సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అస్సలు రాకూడదు కదా. 7 కలర్స్ మనకి ఏ కాంబినేషన్ ఉంది, మెటీరియల్ వేరు, డిజైన్ వేరు, మనం డ్రెస్ అయ్యే విధానం వేరు, చాలా ఉన్నాయి కదా. సో బ్లౌజ్ గురించి చెప్పేస్తా. బ్లౌజ్ అయితే సిల్వర్ లో వర్క్ చేయించుకున్నాను. ఈ శారీకి అయితే చాలా ఎలిగెంట్ గా చాలా బాగా కనిపిస్తూ ఉండింది. బాక్సెస్ గా అనిపిస్తుంది, వర్క్ వేసుకుంటే గానీ చాలా బాగుంటుంది. ఇవన్నీ హ్యాండ్ మేడ్, నేను ఏది మిషన్ వర్క్ అయితే చేయించుకోలేదు, నేను చేతిలో చేసిన వర్కే అన్నమాట. అన్ని బ్లౌజెస్ ఒకే టైలర్ దగ్గరే చేయించాను, అన్ని బ్లౌజెస్ ఒకే టైలర్ దగ్గర కుట్టించుకున్నానండి. లక్కీగా ఏ బ్లౌజ్ కానీ ఏది పాడు చేయకుండా అన్ని నేను చెప్పిన విధానంగానే చేశారు కాబట్టి ఐ వాజ్ హ్యాపీ. టాజిల్స్ అయితే ఇలా సింపుల్ గా పెట్టేశాడు, దీనికి గానీ ఏదో చిన్నగా ఒక వర్క్ వచ్చింది. దీనికైతే ఇది బ్లౌజ్. నేను ఈ అన్ని శారీ లుక్స్ కానీ పిక్చర్స్ కానీ వీడియోస్ ఉంటే గానీ నేను ఇన్సర్ట్ చేస్తాను. సో ఎంగేజ్మెంట్ ఫస్ట్ కట్టుకున్న శారీ అయితే ఈ శారీ. నెక్స్ట్ శారీ అంటే మనము రింగ్ ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు అయితే అత్త వాళ్ళ ఇంటి వాళ్ళు పెట్టేస్తారు కదా, ఆ శారీ అయితే ఇది. ఈ శారీ బెంగళూరు లోనే కొన్నాను, గాంధీ బజార్ లో కొన్నాం అనమాట. పబ్బాజ్ అనేసి చాలా ఓల్డ్ స్టోర్ అనమాట అది. సో అక్కడైతే కలెక్షన్స్ బాగుంటుంది అని అక్కడికి వెళ్ళాము. చాలా చోట్ల వెతికి ఫైనల్ గా అయితే నేను ఈ శారీ సెలెక్ట్ చేశాను. దీనికి చాలా పెద్ద స్టోరీ ఉందన్నమాట, నేను అంత ఈజీగా సెలెక్షన్ ఒప్పుకోను. సో ఫస్ట్ టైమే ఇంకా మా ఇంట్లో అందరూ భయపడిపోయారు, అయ్యి బాబోయ్ అమ్మాయి ఏంటి అసలు సెలెక్ట్ చేయదా అని. కానీ అంత తిప్పించిన మంచి శారీ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇది మీకు ఫుల్ గా చూపించాలని నేను ఫోల్డింగ్ తీసాను. ఇదైతే మంచి, ఇది ఎల్లో గ్రీన్ రెండు కాంబినేషన్ మిక్స్ అన్నమాట. ఎల్లో అని చెప్పలేం, గ్రీన్ అని చెప్పలేం, బట్ ఎంగేజ్మెంట్ కి అయితే జనరల్ గా గ్రీన్ అంటారు కదా, సో కాస్త గ్రీన్ లో ఉంది అని తీసుకున్నాము. అగైన్ పర్పుల్ బార్డర్ అన్నమాట. బార్డర్ అయితే చాలా రిచ్ గా ఉంది విత్ గోల్డెన్ జరీ. పళ్ళు ఇది. ఇంకా
కుచ్చులు ఇవి అయితేను నేను దేనికును చాలా ఎక్స్పెన్సివ్ మరి పెద్ద పెద్దగా ఏ డిజైన్స్ కు వెళ్ళలేదండి. ఎందుకంటే నాకు తెలుసు ఆఫ్టర్ సమ్ పాయింట్ ఇవన్నీ ఖచ్చితంగా మనం వేసుకోలేం. పోస్ట్ 40s or 50s ఇవన్నీ వేసుకుంటే బాగుంటుందా అని నాకు తెలియదు. సో అది మైండ్ లో పెట్టుకోండి. బికాస్ ఇవన్నీ మనకు లైఫ్ టైం ఉండిపోతాయి శారీస్ కదా. పెళ్లి శారీస్ అంటే ఖచ్చితంగా దాన్ని మనం ఒక బంగారాన్ని ఎలా సేఫ్ గా ఉంచుకుంటామో పెళ్లి చీరలు గానీ అలానే ఉంచుకుంటాం. కాబట్టి నేను చాలా హెవీ వర్క్ అయితే పోలేదు. సింపుల్ గానే ఇవన్నీ మా అత్త వాళ్ళ ఫ్రెండ్ దగ్గర వేయించారనమాట. చాలా సింపుల్, చాలు ఉన్నాయా అనేలాగా వేయించుకున్నాను అంతే. సో ఇదైతే ఎంగేజ్మెంట్ మెయిన్ చీర అండి. ఈ చీరకు వర్క్ కాస్త హెవీగా చేయించుకున్నాను నేను. ఎందుకంటే కాస్త మెయిన్ ఈవెంట్ కాబట్టి బాగా కనిపిస్తుంది మనకు, ఫొటోస్ గానీ చాలా ఉంటాయి అనేసి కాస్త హెవీ వర్క్ చేయించుకున్నాను. ఇన్ఫాక్ట్ వర్క్ చేయించుకున్న ఫస్ట్ బ్లౌజెస్ ఇవి రెండే అనమాట. నేను నాకు అని కుట్టించుకుని నా బ్లౌజెస్. సో దీనికైతే చాలా బాగా మగ్గం వర్క్ చేశారు. చెప్పాను కదా శారీలో ఉండే గ్రీన్ కాంబినేషన్ ని బట్టి. సో ఫుల్ గోల్డెన్ వర్క్, ఫుల్ చాలా క్లోజ్ గా చాలా బాగా చేశారు. ఈ డిజైన్ అయితే వేసుకుంటే గానీ చాలా బాగుంది ఇది. ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటి అంటేను అన్ని బ్లౌజెస్ కానీ నేను ప్యాడెడ్ బ్లౌజెస్ కుట్టించుకున్నానండి. ఎందుకంటేను లైఫ్ బాగుంటది అండ్ మోర్ ఓవర్ మనం వేసుకున్నప్పుడు ఆ లుక్ అనేది చాలా బాగా వస్తుంది. కాబట్టి అన్ని బ్లౌజెస్ ప్యాడెడ్ బ్లౌజెస్ ఉన్నాయి నావి. ఇంకా బ్లౌజ్ మనం వేర్ చేసేటప్పుడు స్వెట్ ప్యాడ్స్ యూజ్ చేయడం అస్సలు మర్చిపోకూడదు, ఎస్పెషలీ ఇలాంటి మంచి బ్లౌజెస్ కు. ఎందుకంటే ఇవన్నీ మనము ఎప్పుడు రెగ్యులర్ గా డ్రై వాష్ కానీ ఇవన్నీ ఇవ్వం కదా. సో కాబట్టి ఎంత బాగా మెయింటైన్ చేస్తే అంత మంచి లైఫ్ వస్తుంది అనమాట. ఈ బ్లౌజెస్ అన్నీను నేను సపరేట్ గా ఒక కాటన్ పంచలాగా గానీ లేదో సపరేట్ కాటన్ బట్టలు ఒక్కొక్క బ్లౌజ్ గా చుట్టి బాక్సెస్ లో పెట్టి నేను ఇవన్నీ ఉంచుకుంటూ ఉన్నాను అనమాట. సో దట్ ఇట్ గివ్స్ అ గుడ్ లైఫ్ అనేసి. సో ఇదొకటి. సో ఇవి రెండు అయితే ఎంగేజ్మెంట్ చీరలు అండి. నెక్స్ట్ నా పెళ్లి శారీస్ చూపించేస్తా. పెళ్లి శారీస్ లో ఒకటి ఏమంటే నా ముహూర్తం చీర ఇక్కడ లేదండి, అది అమ్మ ఇంట్లో ఉంది. కానీ నేను ఖచ్చితంగా నా ముహూర్తం చీరది ఫోటో అయితే పెట్టేస్తాను. మేమైతే వైటే కట్టుకుంటామండి. బికాస్ వైట్ రిప్రజెంట్స్ ఆల్ 7 కలర్స్ కదా. సో వైట్ చీరకు రెడ్ బ్లౌజ్ అనమాట నాది. నేను ఆ ఫోటో పెడతాను. దాన్ని బ్లౌజ్ కానీ వర్క్ కానీ చాలా బాగుంది. అది కానీ నేను మీకు ఫొటోస్ లో చూపించేస్తాను. నెక్స్ట్ ఇంకా ముహూర్తంది చెప్పాను కదా, అది లేదు అని. సో నెక్స్ట్ అయితే మన ఈవెంట్ వెడ్డింగ్ లో ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ వరపూజ కదా. సో వరపూజకైతే ఫస్ట్ ఈ చీర వరపూజది. ఇది అత్త వాళ్ళు పెట్టిన చీర. అంటే మేము ఫస్ట్ అమ్మ ఇంట్లో ఇచ్చిన చీర కట్టుకుంటాము, దాని తర్వాత అత్త వాళ్ళు ఇచ్చిన చీర. ఇదేమో వరపూజలో వీళ్ళు పెట్టిన చీర, అత్త వాళ్ళు పెట్టిన చీర. సో లైట్ గ్రీన్ కు మంచి ఆరెంజ్ బార్డర్. ఆరెంజ్ కూడా కాదు ఇది, కాస్త ఆరెంజ్ లోనే మేబీ మనకు ఫుల్ గోల్డెన్ వర్క్ ఉండే దాని వల్ల ఆరెంజ్ అంత డార్క్ గా కనిపించడం లేదు. కానీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చీరది. ఇది వరపూజ అప్పుడు కట్టుకో. వరపూజ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇంకొకసారి ఎంగేజ్మెంట్ అనేలాగా అంతే. మనం లగ్న పత్రికలు మళ్ళీ పెట్టి మళ్ళీ ఇచ్చేసుకుంటాము. అప్పుడు రింగ్ ఎక్స్చేంజ్ అంతా ఏమి ఉండదు. దీనికేమో కుచ్చుళ్ళు సింపుల్ గానే ఈ కలర్ కాంబినేషన్స్ తో పెట్టించుకున్నాను. దీనిది బ్లౌజ్ చూపించేస్తా. దీనికి బ్లౌజ్ కాస్త హెవీగా ఉంది బికాస్ సారీ నాకు కాస్త లైట్ కలర్ ఉంది కదా, కాబట్టి హెవీ బ్లౌజ్ కి వెళ్తే బాగుంటదేమో అనేసి నార్మల్ కన్నా కొంచెం హెవీగా చేపించుకున్నా. స్లీవ్స్ అయితే ఎల్బో స్లీవ్స్ పెట్టించుకోలేదు, ఎందుకంటే నా ఎంగేజ్మెంట్ 2 సారీస్ ఎల్బో స్లీవ్స్ ఉన్నాయి కదా. దీనికి చిన్నగా షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకొని ఇలా వర్క్ చేయించుకున్నాను. మధ్యలో లక్ష్మీదేవిలా వచ్చి ఫుల్ ఇలా కాసులా డిజైన్ చేశారనమాట. అయినా ఇది ఎంత టైం పడుతుంది, ఎంత డీటెయిలింగ్ ఎంత బాగా చేశారు. సో నథింగ్ రాంగ్ ఇన్ పేయింగ్ 15K ఫర్ దిస్ అని అనిపిస్తుంది నాకు. బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంది, స్లీవ్స్ ముందర ఫ్రంట్ వన్ సైడ్ ఇలా. సో అగైన్ ఇట్స్ ప్యాడెడ్ బ్లౌజ్ ఉంది. ఇది ఒక వరపూజ చీర, ఇది అత్త వాళ్ళు పెట్టింది. ఇంకొకటి వరపూజ అప్పుడు నేను ఒకటి కట్టుకుంటాను కదా, అమ్మ వాళ్ళు పెట్టిన చీర. సో ఇది బనారసి మోడల్లో వస్తుంది డిజైన్. అయితే చాలా బాగుంది కలర్. దీనిది గ్రీన్ విత్ పర్పుల్.
శారీ మొత్తం ఇలా యాక్చువల్ గా బుట్టాస్ ఉన్నాయి, ఫుల్ బుట్టాస్ వస్తాయి, పెద్ద బార్డర్ విత్ మ్యాంగో డిజైన్, కాస్త ఓల్డ్ మోడల్ అయినా ఎవర్ గ్రీన్ అంటారు కదా అలాంటి కాంబినేషన్ అండ్ అలాంటి డిజైన్స్ నాకు చాలా మోడర్న్ కన్నాను, నాకు చాలా పాత డిజైన్స్ బాగా నచ్చుతాయి. సో నేను ఆ శారీస్ కానీ అలానే సెలెక్ట్ చేసుకున్నాను. ఐ డోంట్ గో ఫర్ టూ మచ్ పేస్టల్ కలర్స్ కానీ లేకపోతే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఏ శారీస్ నేను కొనలేదు. బికాస్ ఐ వాజ్ వెరీ క్లియర్ నాకు ఎలాంటి శారీస్ కావాలి అని, నాకు ఆ కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ కావాల్సింది నా వెడ్డింగ్ కు. సో అలానే చీరలు కానీ కొనుక్కున్నాను. మేబీ కామన్ కలర్స్ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ ఇట్ ఇస్ గుడ్ అనమాట. సో ఇదొకటి. ఈ చీరకు బ్లౌజ్ కాస్త సింపుల్ బ్లౌజ్ వెళ్ళాను, ఎందుకంటే సారీ కాస్త హెవీగా నేను చెప్పాను కదా, సారీ మొత్తం ఇలా మనకు బుట్టాస్ వస్తాయి. నేను మళ్ళీ దీనికి ఇంకొక బ్లౌజ్ వద్దు, ప్లెయిన్ గానే సింపుల్ గా ఉంది అనేసి దీనికి ఇలా ఇంతే జస్ట్ సింపుల్ బార్డర్ లాగా ఒక డిజైన్ ఫ్లవర్స్ వచ్చి స్లీవ్స్ కి అయితే ఇలా మధ్య మధ్యలో గ్రీన్ బుట్టాస్ లాగా పెట్టారు. సింపుల్ బ్లౌజ్. దిస్ ఇస్ ఎల్బో లెంత్ బ్లౌజ్, ఎందుకంటే బార్డర్ కాస్త పెద్దగా ఉంది కదా. ఈ చీరకు బ్లౌజ్ ఇంత సింపుల్ గా ఉన్నాను, నేను కాస్త హెవీ జ్యువెలరీనే మ్యాచ్ చేసుకున్నాను దీనికి. సో దట్ మనకు జ్యువెలరీ కానీ శారీ కానీ ఏ ఒక్కటి డామినేట్ చేసినా బాగుండదు, రెండింటికు పేరింగ్ బాగుండాలి అని అనుకుని నేను సింపుల్ బ్లౌజ్ చేయించుకున్నాను, బట్ విత్ హెవీ జ్యువెలరీ అనమాట. దీనికైతే నేను కుందన్ జ్యువెలరీ వేసుకున్నాను. ఐ పుట్ ద పిక్చర్. సో ఇదొకటి. సో వరపూజ చీరలు 2. నెక్స్ట్ ఇంకా అప్పగింతల చీర అని అంటాము అండ్ గృహప్రవేశం చీర అని కానీ అంటామండి. సో డిపెండ్స్ అపాన్ ఒక రీజన్ కి ఇంకొక రీజన్ డిఫరెన్స్ ఉంటది కదా. సో ఇది అంతే, అగైన్ కంప్లీట్ ట్రెడిషనల్ కలర్ అనమాట. డార్క్ మెరూన్ కు బ్లూ బార్డర్. మీరు చూసుంటారు ఒక లైక్ 90s 80s 70s ఇలాంటి ఫొటోస్ అన్ని చూస్తే ఈ కాంబినేషన్స్ ఉంటాయి. నేను అలాంటి కాంబినేషన్స్ వెతిక్కున్నాను అనమాట. మెరూన్ కు బ్లూ బార్డర్. ఇది కానీ రిచ్ పళ్ళు చాలా బాగుంటది. యాక్చువల్ గా వెడ్డింగ్ ఫొటోస్ లో అయితే లైక్ అప్పగింతలు అప్పుడు మీకు తెలుసు కదా కాస్త ఎమోషనల్ జోన్ లో ఉంటాము, కాబట్టి అప్పుడైతే చాలా పిక్చర్స్ గానీ వీడియోస్ గానీ ఈ శారీలో నా పెళ్లిలో అయితే యాక్చువల్ గా లేవు, చాలా తక్కువగానే ఉన్నాయి అన్నమాట. కానీ ఇది మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వెడ్డింగ్ కట్టుకున్నాను, ఆ ఫోటో నేను ఇన్సర్ట్ చేస్తాను. దాంతో చాలా బాగా వచ్చింది. సో దట్ మీకు శారీ ఎలా కనిపిస్తుంది అనేది తెలుస్తుంది. ఇది చాలా పెద్ద బార్డర్. శారీస్ లో అయితే పిక్చర్ లో అయితే మీకు క్లియర్ గా తెలిసిపోతుంది. దీనికి బ్లౌజ్ నేను అస్సలు ఏం వర్క్ చేయించుకోలేదు, ఎందుకంటే ఐ వాంటెడ్ టు వేర్ ఇట్ ఫర్ అదర్ అకేషన్స్ ఆల్సో. కాబట్టి జస్ట్ సింపుల్ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. దీనికి ఇలా వస్తుంది. ఫుల్ బార్డర్ స్లీవ్స్ కు ఎల్బో స్లీవ్స్ లాగా వస్తుంది. సో ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. ఎందుకంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ నాకు ఈ చీర కాస్త రెగ్యులర్ గా యూజ్ చేయాలి అనే ఒక ఐడియాతో నేను ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకున్నాను దీనికి. ఇంకొక చీర ఏమో ఇది రెడ్ కలర్. ఇదైతే పెళ్లిలో అయితే నేను కట్టుకోలేదు, కానీ జస్ట్ కొన్నాను అనమాట. ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే దీని బ్లౌజ్ వర్క్ చాలా బాగుంది, అందుకనేసి. శారీ అయితే ఫస్ట్ చూసేద్దాము. ఇలా ప్లెయిన్ రెడ్ శారీ విత్ బుటాస్, గోల్డెన్ అండ్ గ్రీన్ బుటాస్ అనమాట. లైన్స్ కానీ ఉన్నాయి, బాగుంది. ఇలా శారీలో బుటాస్ వస్తుంది విత్ గ్రీన్ కలర్ పళ్ళు అన్నమాట. ఇది దీనికి బ్లౌజ్ నేను హెవీగా ఎందుకు చేయించుకున్నాను అంటే శారీ ఈజ్ వెరీ ప్లెయిన్ అండ్ నాకు ఐ డోంట్ వాంటెడ్ టు గో విత్ సిల్వర్ వర్క్, ఎందుకంటే బుట్టాసే ఉన్నాయి కాబట్టి మనం ఫుల్ సిల్వర్ బ్లౌజ్ వేసుకుంటే అంత బాగా కనిపించదు. పళ్ళు గ్రీన్ ఉంది కాబట్టి బ్లౌజ్ కానీ వాడు మల్టీ కలర్ లోనే ఇచ్చాడు, కాబట్టి దీనికి నేను గోల్డెన్ వర్క్ కి వెళ్ళాను విత్ రెడ్ అక్కడక్కడ. ఇది కానీ చాలా బాగుంది డిజైన్. సమ్ టైమ్స్ ఐ ఫీల్ ఈ బ్లౌజెస్ డిజైన్స్ అన్ని నేనే ఓన్ గా డిజైన్ చేశాను, అంత క్రియేటివిటీ ఉందా అని. పెళ్లి ఫిక్స్ అయ్యే వరకు నాకు అస్సలు దేనిపైన ఇంట్రెస్ట్ లేదు. డిజైన్ అంట అవ్వంట ఇవంట, అలా ఎంగేజ్మెంట్ సెట్ అయిందో లేదో మైండ్ లో ఇంకా క్రియేటివ్ థాట్స్ అవే వచ్చేస్తున్నాయి, ఎలా కుట్టించుకోవాలి ఏం కావాలి అంటూ. సో ఇవన్నిటికూ నేనే ఏ చీరకి ఎలా వేసుకుంటే బాగుంటది అనేసి నేనే డిసైడ్ చేసి అన్ని చేసుకున్నాను. సో సమ్ టైమ్స్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై డిజైన్స్ అనమాట, దట్ ఐ మేడ్ ఇట్ అనేసి. సో దీనికి చాలా డీటెయిలింగ్ వర్క్ చేశాడు. కట్టుకుంటే గానీ ఈ సారీ చాలా బాగుంటది. నేను పిక్చర్ లో మీకు చూపించేస్తాను. ఈ బ్లౌజ్ 3-4 సారీస్ మ్యాచ్ అవుతుంది నాకు, కాబట్టి దిస్ ఇస్ వర్త్ అనిపించింది నాకు. ఇదొకటి.
నెక్స్ట్ మీరు చూసే ఉంటారు నా ఫస్ట్ వీడియోలో నేను కొన్ని పట్టు శారీస్ కలెక్షన్స్ చూపించాను, కానీ అప్పుడు బ్లౌజెస్ చూపించలేదు. ఆ బ్లౌజెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. చెప్పాను కదా నా పెళ్లి కూతురు చేసిన చీర అని. ఆ చీరకు కాస్త డిఫరెంట్ గా ఉంది అని ఐ వెంట్ విత్ మిర్రర్ వర్క్. బ్లౌజ్ అయితే గ్రీన్ కలర్ ఉంది కదా, సో అందుకనేసి గ్రీన్ మిర్రర్ వర్క్ చేయించుకున్నాను. ఇదైతే ఇలా బ్యాక్ ఓపెన్ లాగా వస్తుంది, వెనకాల ఈ రౌండ్ షేప్ లో ఉంటది అనమాట. ఇది ఒక బ్లౌజ్, ఇది పెళ్లి కూతురు చేసిన చీర బ్లౌజ్. ఇది ఇంకొకటి నేను చెప్పాను కదా అక్క ఒకటి తీసిచ్చారు, లైక్ ఇంటికి వస్తున్నావు అంటే ఫస్ట్ సెలెక్ట్ చేసేసుకున్నాను అనేసి, మంచి బ్లూ కలర్ శారీ అని. ఆ శారీ బ్లౌజ్ అయితే ఇది వర్క్ చాలా బాగుంటది, సింపుల్ గా ఉంది. దీనికైతే ఇలా లైన్స్ లాగా పెట్టించుకున్నా. అగైన్ ఎల్బో లెంత్ బ్లౌజ్ ఇలా వస్తుంది వర్క్. ఇది కానీ బాగుంది. వెనకాల సేమ్ రౌండ్ నెక్, టేజల్స్ ఇలా సింపుల్ గా పెట్టేస్తాడు. ఇదొకటి. ఇంకొకటి సత్యనారాయణ పూజ అప్పుడు ఒక చీర కట్టుకున్నాను కదా పోచంపల్లి మోడల్లో, ఎల్లో కలర్ ఒకటి, దానికి పింక్ బ్లౌజ్ కుట్టించుకున్నాను అనమాట. దీనికి మంచి వర్క్ చేయించుకున్నాను, ఎందుకంటే పింక్ బ్లౌజ్ చాలా శారీస్ కి మ్యాచ్ అవుతుంది కదా, కాబట్టి కామన్ గా అయితే ఆల్రెడీ నేను దీన్ని వేరే శారీస్ తో కానీ పేరప్ చేసేసుకున్నాను. ఆ వీడియోస్ కానీ మీరు చెక్అవుట్ చేయొచ్చు, నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తాను. ఇదైతే బ్యాక్ ఇలా పెట్టించుకున్నాను. నెక్ మంచి వర్క్ బాగా చేశాడు, డీటెయిలింగ్ చాలా బాగుంది. దీనికి కుందన్స్ గానీ అక్కడక్కడ ఉంది. శారీ ఎల్లో కాబట్టి అక్కడక్కడ మనకి ఎల్లో అండ్ గ్రీన్ గానీ చాలా బాగా కనిపిస్తుంది. ఇదైతే ఈ జుంకా డిజైన్స్ అంటారు కదా, ఆ మోడల్ లో ఇక్కడ వచ్చింది అనమాట. ఇది వేసుకుంటే చాలా బాగుంటది. సో ఈ బ్లౌజ్ డిసడ్వాంటేజ్ ఏమంటే యాక్చువల్లీ నాకు ఇది ఎల్బో లెంత్ కావాల్సి ఉంది. నా చెయ్యి కాస్త పొడుగు ఉండే, దానివల్ల బ్లౌజెస్ కాస్త పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ గ్యాప్ కవర్ అవ్వదు నా ఎల్బో లెంత్ బ్లౌజెస్ లో. ఇది కానీ ఎల్బో లెంత్ ఇఫ్ యూ సీ, కానీ ఇది కాస్త పైకే ఉంది, ఇదేమో ఇంకా కాస్త పైకి వెళ్తాయింది అనమాట. అయినా కానీ వేసుకుంటే బ్లౌజ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో లాస్ట్ గా అయితే ఈ బ్లౌజ్ అండి. ఈ శారీస్ అయితే నేను ఫస్ట్ వీడియో చేశాను, ఆ వీడియోస్ లో శారీస్ చూడాలనుకుంటే మీరు ఆ వీడియో చెక్అవుట్ చేసేయచ్చు. సో ఇవేనండి. నేను అక్కడ ఇంటికి వెళ్ళినప్పుడు అయితేను నా ముహూర్తం చీర అండ్ బ్లౌజ్ గానీ ఖచ్చితంగా చూపిస్తాను. సో చీర కానీ అది చాలా బాగుంది. చాలా వెతికి నేను సెలెక్ట్ చేసుకున్న శారీ అనమాట. అది వైట్ శారీ, వైట్ అండ్ రెడ్ కాంబినేషన్స్ బాగుంటది. సో ఇవేనండి నా పట్టు శారీస్ మనము ఎంత ఆశగా ఇంట్రెస్ట్ గా కొనుక్కుంటామో అంతే ఇంట్రెస్ట్ గా మెయింటైన్ గానీ చేయాలండి. ఎందుకంటే దీస్ శారీస్ ఆర్ గోనా బీ దేర్ ఫర్ ఎవర్ విత్ అస్. కాబట్టి లైక్ ఎవ్రీ 3 months వన్స్ కానీ 6 months వన్స్ కానీ ఫోల్డింగ్స్ అన్ని మార్చి ఒకసారి ఎండలో వేసి మళ్ళీ పెట్టుకోవడం. బికాస్ మనం అలానే ఒకే ఫోల్డింగ్స్ లో పెట్టేసాం అనుకోండి, 2 years 3 years అయిన తర్వాత ఆ లైన్ మొత్తం లైక్ మనకు బట్టే ఫేడ్ అయిపోతుంది అనమాట, కలర్ ఇవి. కాబట్టి ముందు చీరలన్నీ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను చెప్తున్నాను కదా, బంగారాన్ని ఎంత సేఫ్ గా ఉంచుకుంటామో చీరలు కానీ అంతే సేఫ్ గా ఉంచుకుంటాను నేనైతే. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, లవంగం తెలుసు కదా, లవంగాన్ని చీరలతో పాటు వేసి మనం సేఫ్ గార్డ్ చేస్తే చీరలు బాగుంటాయంట. ఇదైతే నాకు మా చిన్నత్త చెప్పారు. సో తను ఎప్పుడో నేను కట్టుకుంటేను లవంగాలు వేసి పెట్టు బాగుంటాయి చీరలు అని చెప్పారు. సో నేను అదైతే ట్రై చేస్తున్నాను, మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది అనేసి. జనరల్ గా మనం ఏదైనా ఆర్టిఫిషియల్ పర్ఫ్యూమ్స్ ఇవి వేస్తాం కదా, సో దానికన్నాను న్యాచురల్ గా ఉండే లవంగం పెడితే బాగుంటది అన్నారు. సో అది కానీ ట్రై చేయొచ్చు. సో ఇవేనండి నా పట్టు శారీస్ అండ్ మగ్గం వర్క్ బ్లౌజెస్. ఈ డిజైన్స్ అన్ని మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ వ్యూస్ ఏంటి అనేసి నా కమెంట్స్ లో చెప్పేసేయండి. నా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేవాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి షేర్ చేయండి వీడియోను. I'll see you all in another video. Until then, take care and bye bye.